This is a P2 Media podcast. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revant Anupoju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. Hi guys, welcome to Pure Perception episode 41 and ముందుగా అందరికి చాలా థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టు దిస్ పాడ్కాస్ట్. ఈ వీక్ నాతో పాటు మా ప్యూర్ రైటర్స్ జాయిన్ అయ్యారు. సో వీఆర్ గోయింగ్ టాక్ అబౌట్ రైటింగ్ అండ్ వాళ్ళ స్టోరీస్, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ గురించి తెలుసుకుందాం. మీరు వినుంటారు బేసికలీ వాళ్ళు రాసిన స్టోరీస్ కానీ వాళ్ళు. సో ముందుగా నాతో పాటు చేతన్ బ్రో ఇస్ జాయినింగ్. హాయ్ హలో. సో వి హావ్ భరత్. హాయ్ వ్యూయర్స్. Sorry, listeners కదా. Hi listeners. We have Meghashyam. Hello. Namaste. We have Banu. Hi. Okay. చెప్పే ముందు ఒక రేలంగి మావిలాగా. And last but not the least, we have Vikas Verma. Hi, hello master. చెప్పండి. ఓకే సో టు స్టార్ట్ ఆఫ్ విత్ 1 year అయింది మనం ఇంట్లో ఉండి లాక్డౌన్ స్టార్ట్ అయ్యి. సో 1 year ఎలా ఉండింది? స్టార్ట్ ఆఫ్ విత్ చేతన్ బ్రో, ఎలా ఉండింది 1 year? 1 year was amazing. అంటే కంప్లీట్ 1 year కాదు, సో మేబీ ఒక 5-6 months చాలా కొత్తగా ఉండడంతో, కంప్లీట్ ఇంట్లో ఉండడంతో చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది అనమాట. సో స్లోలీ ఆఫీస్ చర్న్ ఏదైతే ఉందో ఆ రొటీన్ లోకి వెళ్ళిపోయాం మళ్ళీ. అంటే తెలియకుండానే మళ్ళీ ఆఫీస్ మోడ్ లోకి వెళ్ళిపోయాం ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే అండి. ఆఫీస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ మళ్ళీ వాళ్ళు పిలిస్తే అబ్బాయి ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలా, ఇప్పుడు వెళ్తే మళ్ళీ అక్కడ ఫుడ్ డోర్ పెడతారు టైం టు టైం, మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంటారు. సో ఇలాంటి థాట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఈస్ గుడ్, కానీ అట్ ద సేమ్ టైం వెళ్ళాలన్నా కూడా మళ్ళీ కష్టంగానే ఉంది ఆఫీస్కి కూడా. సో ఓవరాల్ ఇట్స్ గుడ్ ఇయర్. సో యాక్చువల్గా చాలా మంది నేను ఈ 1 year లోనే కలిసాను అనమాట. మేబీ ఇప్పుడు నిన్ను కానీ, లేకపోతే ఈ పాడ్కాస్టింగ్ కానీ, లేకపోతే నేను స్టార్ట్ చేసిన ఆలోచన పేజ్ కానీ. అంటే మెనీ న్యూ పీపుల్ నేను ఈ లాక్డౌనే కలిసాను. సో నిజం చెప్పాలంటే నా స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్ కాకుండా నేను కొత్తగా కలిసిందంతా మోస్ట్లీ 1 year లోనే. ఆల్మోస్ట్ లైక్ డబుల్ ద ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. కానీ ఇక్కడ ఎంత ఏంటంటే వీళ్ళెవరు నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ కాదు. సో ఆ లిస్ట్ అలా ఫేస్బుక్ వాడకపోవడంతో అది అలా కాన్స్టెంట్ గా ఉండిపోయి. కానీ ఇంకొకటి అంతా ఎవ్రీథింగ్ ఇస్ వర్చువల్ అనమాట. ఎవరిని పర్సనల్ గా కలవలేదు, బట్ స్టిల్ దేర్ ఇస్ సమ్ గుడ్ బాండ్ ఎక్సిస్ట్ అనమాట. మెనీ స్టోరీస్ టు షేర్ అలాగా. So it's overall it's a very good experience. 1 year very interesting. So coming to creative and creation, అంటే మనం అందరం క్రియేటింగ్ లైక్ ఆ క్రియేటర్, మనం అందరం క్రియేటర్స్ లాగే కలిసాము కదా బ్రో, ఇది చేయండి బ్రో, ఇది రాసియండి బ్రో అని చెప్పి. సో ఆ క్రియేషన్, రైటింగ్ అంటే అండ్ ఆల్సో ఆలోచన పేజ్, అది దాని గురించి చెప్పండి. దాని ఇన్సెప్షన్ ఎట్లా జరిగింది అని. ఈ లాస్ట్ ఇయర్ లోనే చాలా ట్రాక్షన్ వచ్చింది కదా దానికి, రీచ్ కానీ అందరు చదవడం కానీ. కరెక్ట్. అంటే సో ఆలోచన బేసికల్గా స్టార్ట్ చేయడం ఎలా అంటే, నేను అంటే ఇంతకుముందు మన ఒక పాడ్కాస్ట్లో కూడా చెప్పాను అనమాట. సో బేసికలీ నేను ఫోటోగ్రఫీ మీద ఫుల్ ఇంట్రెస్ట్ ఉండే అనమాట. సో ఫోటోగ్రఫీ పేజ్ తర్వాత ఈ లాక్డౌన్లో బయటకు వెళ్ళడానికి ఎక్కడ ఇంకా స్కోప్ లేదు. మోర్ ఓవర్ ఇంటి చుట్టూ ఉండే వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ అవన్నీ షూట్ చేశాను. అండ్ అట్ ద టైమ్ ఇంకా ఐ వాజ్ కంప్లీట్లీ ఫెడ్ అప్. అంటే ఇంక ఇక్కడ ఏం షూట్ చేయాలనేసి ఇంకా ఐ వాజ్ కంప్లీట్లీ ఈవెన్ బోర్డ్ అనమాట. ఆఫీస్ వర్క్ నుంచి బయటకు వెళ్ళడానికి లేదు, ఓన్లీ ఆఫీస్ లాగా అయిపోతుంది అనేసి. సో అలా నా ఓల్డ్ ఇంట్రెస్ట్ రైటింగ్ ఏదైతే ఉందో, ఓకే లెట్స్ ట్రై అని చెప్పేసి ఏదో ఒక పేరు పెట్టాలి కూడా దానికి ఆలోచన. అంటే ఏం పెట్టాలో తెలియక ఆలోచిస్తూ ఆలోచన పెట్టేశాను అనమాట దాని పేరు. సో అది ఒక కంటెంట్, అంటే ఒక సో అంటే కల్ట్ ఏం కాదు, కానీ ఇట్స్ ఓకే, గుడ్ రీచ్ అనమాట. హ్యాపీ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అక్కడ ఆ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు లైక్ అంటే ఎలాంటి ఐడియా లేదు. అంటే దిస్ ఈస్ ఈ పర్టికులర్ కంటెంటే ఉంటుంది, లైక్ ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ అంటే ఒక జోక్స్ మాత్రమే ఉంటుంది, లేకపోతే ఒక కంటెంట్ డ్రివెన్ లాగా కాకపోతే మోర్ ఓవర్ అది నా ఒక పర్సనల్ బ్లాగ్ లాగా. మేబీ ఒక 5-6 years తర్వాత నేను ఏం చేశాను, ఓకే ఒక ఆర్కే లాగా ఉంటుందని ఒక ఇంటెన్షన్తో అలా స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ కొంచెం ఆలోచించాను అనమాట, అంటే అట్లీస్ట్ రీచ్ కోసం ఏం చేయాలని చెప్పేసి. సో స్టార్టింగ్ కొన్ని బుక్స్ గురించి రాయడం, ఆ తర్వాత ఇంట్లో జరిగే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి అలా ఏదో కొన్ని జోక్స్ లాగా రాయడం. సో ఆ తర్వాత ఇంకా స్లోలీ కంప్లీట్లీ ఇంకా అది కొంచెం రీచ్ రాగానే కంప్లీట్ రైటింగ్ వైపు, అప్పుడు నేను చూస్తున్న మూవీస్ అనాలిసిస్ అని అన్నాను, కానీ లైక్ నా ఒపీనియన్ చెప్పడం. సో ఆ మూవీస్ ఒపీనియన్ నుంచి యాక్చువల్గా ఎక్కువ రీచ్ వచ్చింది అనమాట. అంటే నాకు జనరల్గా ఓల్డ్ మూవీస్ చూడడం కొంచెం ఇంట్రెస్ట్. సో దాని గురించి నేను అబ్జర్వ్ చేసింది రాయడంతో
మోర్ పీపుల్ వర్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ దట్ పేజ్. సో అది అలా గ్రో అవుతూ వచ్చింది. అండ్ ఆల్సో మీరు పాడ్కాస్ట్ కి కూడా కాంట్రిబ్యూట్ చేసినట్టున్నారు కదా, నాకు Yeah, దాంట్లో very- తెలిసింది ఆలోచన యా పేజ్. యా సో వెరీ ఎర్లీ స్టేజెస్లో నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తుంటే, నేను ఇంతకుముందు పాడ్కాస్ట్ వినేవాను అనమాట. సో పాడ్కాస్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు, సో బేసికల్గా నా ప్రాబ్లం ఏంటంటే నేను చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాను. అంత స్లోగా నిదానంగా మాట్లాడి నాకు రాదనమాట. ఇంత ఫాస్ట్గా మాట్లాడితే వింటారో వినరో అని చెప్పి ఒక ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ ఫోన్ తీసుకొని రికార్డ్ చేశాను. హలో లిజనర్స్ అన్న తర్వాత మర్చిపోతున్నాను అనమాట ఏం చెప్పాలనేసి. ఇంక ఇలా కాదని చెప్పేసి ఏదో ఒక కంటెంట్ ఉండాలి అని చెప్పి ఓకే ఇంకా నా ట్రావెల్, నేను చేసిన ట్రావెల్ గురించి మొత్తం రాసుకొని డీటెయిల్గా అది చదవడం స్టార్ట్ చేశాను. కాకపోతే ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైం అంటే నేను ఏదో ఈజీ అనుకున్నాను కానీ ఐ లేటర్ ఫెల్ట్ అంటే అది అంత ఈజీ కాదు. దాన్ని మొత్తం రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసి సో చాలా టైం ఇన్వాల్వ్ అయిపోయింది. సో స్టిల్ రైటింగ్ వరకు ఓకే, మళ్ళీ దాన్ని రికార్డ్ చేయడం అంటే చాలా టైం ఉంది. ప్లస్ నేను ప్యారలల్గా ఫోటోస్ ఎడిటింగ్ అవన్నీ చేస్తుంటాను అనమాట. సో టైం ఇంకా మేనేజ్ చేసుకోలేక ఇంకా దాన్ని అక్కడితో డ్రాప్ అయ్యాను. ఆ తర్వాత నువ్వు కలవడం, మళ్ళీ ప్యూర్ స్టోరీస్ రాయాలి అంటే సో అక్కడ నుంచి మళ్ళీ రకరకాల వాయిస్ ఓవర్స్ తో మళ్ళీ నా స్టోరీస్ అన్ని వింటున్నారు అనమాట. కరెక్ట్. ఓకే, సో విల్ గెట్ బ్యాక్ టు యూ మళ్ళీ. సో విల్ స్టార్ట్ విత్ నెక్స్ట్ ప్యూర్ రైటర్ మా భరత్ ఉన్నాడు. సో భరత్, నీ లాక్డౌన్ అంటే లాస్ట్ ఇయర్ నుంచి మనం ఎన్బీకే కూడా చేసాం కదా లాస్ట్ ఇయర్ ఎన్బీకే. సో విల్ స్టార్ట్ విత్ దాట్. ఆ ఎన్బీకే ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్లుంటుంది, ఎట్లా స్టార్ట్ అయింది అసలు, ఏంటి వికాస్, సుమేధ్ అందరూ ఎట్లా అసలు కలవకుండా చేస్తాం కదా మొత్తం వర్చువల్ గా. యాక్చువల్ గా మనం ఎన్బికే షార్ట్ ఫిల్మ్ తీసినాం గుర్తుంది కదా. సో అది నేను మర్చిపోయినా. ఆ స్క్రిప్ట్ నా దగ్గర లేదు, ఆ రషెస్ నా దగ్గర లేవు, అసలు ఏం లేవు. సడన్ గా నువ్వు ఆ రోజు కాల్ చేసి వై డోంట్ వి మేక్ ఎన్బికే యాజ్ పాడ్కాస్ట్ అని అన్నావు. నేను చెప్తాను. నేను దానికంటే ముందు, నువ్వు చెప్పే ముందు నేను ఒకటి చెప్తాను. అదేంటంటే నాకు సుమేధ్ ఒక షార్ట్ ఫిలిం చేశాడు, దాంట్లో వికాస్ కూడా యాక్ట్ చేశాడు అనమాట. వికాస్ బాగుంటుంది క్యారెక్టర్. సో నాకు సుమేధ్ నాకు మెయిల్ చేశాడు, బ్రో ఈ సినిమా చేసాం బ్రో, ఫుల్ ఆడియో వర్క్ చేశాను, ఒకసారి మీరు చూస్తారా అని చెప్పాడు. సో నేను చూసిన తర్వాత ఆడియో వర్క్ చాలా బాగుంది. సో వెంటనే నీకు సుమేధ్ కాల్ చేసిన తర్వాత నీకు కాల్ చేశాను, అరే అది తీరా ఎన్బీకే స్క్రిప్ట్, దాన్ని ఆడియో వర్జన్ గా చేద్దామని చెప్పేసి నేను నీకు కాల్ చేస్తాను అనమాట. సో కంటిన్యూ. సో ఆ రోజు నువ్వు అన్నప్పుడు వై డోంట్ వి మేక్ ఎన్బీకే యాజ్ పాడ్కాస్ట్ అన్నప్పుడు నాకేం అర్థం కాలేదు అసలు. నా దగ్గర ఏం స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ పోయింది గుర్తుందా? స్క్రిప్ట్ పోయింది, రషెస్ లేవు, అసలు ఏం గుర్తులేదు. కాకపోతే టీం గుర్తుంది. 3 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చదవరు, ఏం చేయరు, చిల్లు కొడుతుంటారు, వాళ్ళ కామెడీ థింగ్స్ అంతే. సో చేద్దాం అనేసరికి సరే చేద్దాం ఇంట్రెస్టెడ్ ఉండే, కానీ ఏం లేదు, ఏం రాయడానికి ఏం లేదు, స్టోరీ ఏం లేదు, అసలు ఏం లేదు. సో ఫస్ట్ డ్రాఫ్ట్ రాస్తావా అంటే సరే రాద్దాం అని చెప్పేసి ఫస్ట్ సుమేధ్ యాక్చువల్గా ఫస్ట్ డ్రాఫ్ట్ రాసిన దానికి. ఫస్ట్ డ్రాఫ్ట్ రాసిన తర్వాత ఇంకా నేను చిల్లరైపోయాను ఆ స్క్రిప్ట్ తోటి. దాన్ని ఎంత నేను డీప్ గా తీసుకెళ్ళినా అంటే ఒక నువ్వు అన్నో కూడా నాకు గుర్తుంది ఆ రోజు, అరే ఇది షార్ట్ ఫిల్మ్ కి కాదురా జస్ట్ పాడ్కాస్ట్ అని చెప్పేసి అంత ఇన్వాల్వ్ అయిపోయి రాసేసిన. ఆ తర్వాత మళ్ళీ పాడ్కాస్ట్ అని చెప్పేసి కొంచెం అంటే నేను సుమేధ్ ఆ 3 క్యారెక్టర్స్ కి బ్యాక్ స్టోరీస్ రాసామన్నమాట. బ్యాక్ స్టోరీస్ రాసి రాగాకి పిచ్ చేస్తే రాగా మనకి అవి చేసి ఇచ్చింది, కవర్ ఆర్ట్ చేసి ఇచ్చింది. దెన్ అట్లా స్టార్ట్ అయింది, రైటింగ్ స్టార్ట్ అయింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్ డే ఆఫ్ డబ్బింగ్ ఒక రేంజ్ లో ఉండే. ఎట్లా అంటే చిన్న ఏదో రాత్రి ఇంట్లో అందరు పడుకున్నారు, మెల్లిగా మాట్లాడుతున్నట్టు డబ్ చెప్పిన. ఫస్ట్ ఎపిసోడ్ డబ్ ఎంత ఘోరంగా ఉండే అంటే ఏదో ఎవడు చెవులో చెప్తున్నట్టు ఉండే డైలాగ్స్ అన్ని. సో ఇట్లయితే కాదురా బాబు అని చెప్పేసి అందరు పడుకున్న తర్వాత ప్లాన్ చేసుకున్న రోజు డబ్బింగ్. అందరు పడుకున్న తర్వాత డోర్ పెట్టేసుకొని గట్టిగా డబ్బింగ్ స్టార్ట్ చేసిన. కొంచెం సెట్ అయిపోయినా. డబ్ లో కొంచెం క్లారిటీ వచ్చింది ఏంటంటే 2 ఎపిసోడ్స్ సెట్ అయిపోయిన తర్వాత ఇంకా మన సుమేధ్ వికాస్ కాదు అంటే ఫస్ట్ ఏమైందంటే మీరు మొత్తం డబ్బు అయిపోయింది, ఒక కాపీ వచ్చేసింది, ఒక చిన్న రఫ్ కట్. అది సుమేధ్ ఎడిట్ చేస్తుంటే సుమేధ్ ఏమన్నాడంటే బ్రో మా ఇంట్లో కొంచెం కోవిడ్ రచ్చ ఉంది, అయితే సుమేధ్ ఏం వికాస్ పంపించాడు, వికాస్ ఎడిట్ చేస్తాడు బ్రో, వికాస్ ఇక్కడ నుంచి క్యారీ ఆన్ చేయండి అంటే అలాగే మొత్తం వికాస్ ఒక ఎడిట్ చేసి మొత్తం పంపించిన తర్వాత మరీ ఘోరంగా ఉంది, మరీ మీడియోకార్ ఉంది అసలు, ఎక్కదరా జనాలకి అంటే వికాస్ ని అడిగా, వికాస్ నువ్వు కొంచెం సర్కాస్టిక్ వికాస్ కాల్ చేసి అసలు మాకు స్క్రిప్ట్ ఏం లేదు వికాస్, నువ్వు ఒకసారి విని నీకు ఏమనిపిస్తుందో చెప్పు అంటే ఆ రోజు ఫ్రెండ్షిప్ డే మస్తు చెప్పాడు, అది జనాలందరూ కనెక్ట్ అయిపోయారు. కమాన్ అరే ఎవర్రా ఇది శ్రీకృష్ణలా చెప్తున్నాడు, నానిలా చెప్తున్నాడు, ఏవో వచ్చిన రెస్పాన్స్. యాక్చువల్ నీకు గుర్తుందా ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత ఈ 3 క్యారెక్టర్స్ కంటే నరేటర్ ఎక్కువ హైలైట్ అయిపోయాడు.
ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నా ఇంట్రో ఎవడ్రా బాబు నరేటర్ నేను అనుకున్నా. నాకు అప్పటికి ఇంకా తెలియదు. జస్ట్ ఏమని చెప్పాడు, నరేటర్ వాటితో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. నరేషన్ చాలా బాగుంది అని అన్నారు చాలా మంది. స్టార్ట్ అని ఫస్ట్ ఎపిసోడ్ ఇంకా సోసోగా నడిస్తే సెకండ్ ఎపిసోడ్ నుంచి అసలు క్రేజీ ఉండే. అసలు సెకండ్ ఎపిసోడ్ నుంచి నాకు కూడా ఊప్ అనేది వచ్చేసింది. ఫ్యాన్ వార్స్ జేడీ వచ్చేసింది. జేడీ బ్రో నేను రాస్తాను బ్రో సెకండ్ ఎపిసోడ్ అంటే కాదు రాస్తాను కాదు ఇప్పుడు మనం చేసిన తర్వాత కొంచెం యాక్చువల్ గా జేడీ ఫస్ట్ ఎపిసోడ్ చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి. బాలేదు అన్నారు. వెంటనే వికాస్ విని బ్రో మా ఆవిడ దగ్గర ఒక స్టోరీ ఉంది ఫ్యాన్ వార్స్ అప్పుడే అదే సినిమా లైక్ ఉమామహేశ్వర దాంట్లో ఫ్యాన్ వార్స్ ఏదో చిన్న ఉంది మా వాడు రాసాడు దాని మీద ఎక్స్టెన్షన్ మీరు చదువుతారా అని పంపించాడు. మస్తు ఉన్నది. నువ్వు కొంచెం ట్వీక్ చేసేసి మన స్టైల్లో పెట్టేసి చేసారు. అది మస్తు హిట్ అయింది. దానికి 500 downloads వచ్చినాయి. ఫుల్ ఖుషి. అప్పుడు అందరికి చెప్పాను బ్రో కరెక్ట్. ఇప్పటి వరకు హైయెస్ట్ రికార్డ్స్ ఉన్నాయి కదా లైక్ ప్లేస్ అండ్ డౌన్లోడ్స్ దానికి ఎక్కువ వచ్చింది. అది ఎక్కువ మందికి రీచ్ అయింది. సో అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ వీక్ పని చేయడం, ఆల్టర్నేట్ సండే రిలీజ్ చేయడం ఎక్స్పీరియన్స్ ఉండే. అసలు రాత్రి కూర్చొని డబ్ చేయడం, అందరితో కోఆర్డినేట్ చేయాలి. మళ్ళీ దానిలో క్యారెక్టర్స్ ఉంటారు. అండ్ మనకి ఎన్బీకే ఒక మంచి రివ్యూ వచ్చింది బ్రో. అదేంటంటే బ్రో ఇది మీరు అందరు కలిసి కూర్చొని చేశారా అని అడిగారు. ఫుల్ ఖుషి నెక్స్ట్ డే. అసలు అదే లైక్ ఎవరింట్లో వాళ్ళు చేసాం కదా, రిమోట్ గా రికార్డ్ చేసాం అనమాట. బట్ ఎవరైతే విన్నాడో వాడు అన్నాడు బ్రో అందరు కలిసి కూర్చొని చేశారు. కొంతమందికి అర్థం కాలే ఈ ఎన్బీకే అంటే ఏంటి, అసలు ఎవరికి అర్థం కాదు అనమాట. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు కూడా వీఆర్ 32 యాపిల్ పాడ్కాస్ట్ ర్యాంకింగ్ 32 లో ఉన్నాం. ఇంటున్నా అంటే కొంచెం జనాలు బిజీ అయిపోయారు. అప్పుడు కొంచెం బాగా విన్నారు అనమాట లాస్ట్ ఇయర్. సో యా ఓకేరా. అండ్ దీంట్లో నాకు ఎన్బీకే లో కూడా 2 ఛాలెంజెస్ ఉంటాయి మొత్తం. ఎన్బీకే ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే బిన్ని క్యారెక్టర్ ని హ్యాండిల్ చేయడం. యాక్చువల్ గా మల్టిపుల్ బిన్ని కరణ్ క్యారెక్టర్ హ్యాండిల్ చేయడం చాలా టఫ్ ఉండే. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి వ్యాసన్ ఎపిసోడ్ స్క్రిప్టింగ్ గుర్తుందా? స్క్రిప్టింగ్ వీక్ జేడీ హ్యాండ్ ఇచ్చాడు బ్రో. నాకు స్క్రిప్ట్ లేదు. ఆ వీకెండ్ సాటర్డే రోజు ఏదో స్క్రిప్ట్ ఉంటే మనం మండే నుంచి ప్రొడక్షన్ కి వెళ్తాం. కానీ మన దగ్గర స్క్రిప్ట్ లేదు. ఆ రోజు నువ్వు నేను కూర్చున్నాం. ఆ రోజు నువ్వు నెట్ఫ్లిక్స్ ఏమేమో చూస్తున్నావు ఐడియా కోసం, నేనేమో వేగాన్ని పక్కన పెట్టుకొని చూస్తా ఐడియాస్ రా అని చెప్పి సాగు దొప్పుతున్నాను. ఆడ నేను కూర్చొని ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది 11:30కి ఏమో ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది సండే నైట్. సో అప్పుడు నోటబుల్ అంటే ఇంకా అప్పుడు మండే నుంచి ప్రొడక్షన్ కి వెళ్ళాం. మంచి ఎక్స్పీరియన్స్. అంటే చాలా టైం కన్స్యూమ్ చేసింది ఆ ప్రాజెక్ట్, కానీ ఇట్ గేవ్ us రిజల్ట్స్. అండ్ ఆల్సో ఇట్ వాస్ ఫన్. నెక్స్ట్ ప్యూర్ రైటర్ మన మేఘశ్యామ్. నమస్తే మేఘశ్యామ్, ఏం సంగతులు? ప్యూర్ స్టోరీకి మేము ఒకటి పెట్టామన్నమాట. మాకు అప్పటికి స్టోరీలు అయిపోయినాయి. నాకు చేతన్ బ్రోకి ఆలోచిస్తున్నాం బ్రో ఏం బ్రో అసలు మనకి రావట్లేదు అంటే ఒక పోస్ట్ పెట్టారు చేతన్ బ్రో, మీరు చెప్పండి మేము వినిపిస్తామని చెప్పి. అప్పుడు నాకు చేతన్ బ్రో పంపించావు కదా మేఘశ్యామ్ నీ రైటింగ్? అదే సో బేసిక్ గా ఆల్ సేమ్ స్టోరీ. లాక్డౌన్ టైంలో ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ బాగా సినిమా రివ్యూలు లేదంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు రైటింగ్ పేజెస్ ఏమైనా ఉన్నాయా అని సర్చ్ చేస్తుంటే ఆలోచన ఫస్ట్ తగిలింది అనమాట. తర్వాత కరెక్ట్ తెలుగు ఆర్కేవ్ అవి ఇవన్నీ ఇంకా రకరకాలు. సో ఇలా ఆలోచన పేజ్ తగిలితే దానిలోకి వెళ్ళి అన్ని చూసి అరే భలే ఉందే, భలే రాస్తున్నారు. నాకేమో ఒక రకమైన ఇదన్నమాట, మన జనరేషన్ లో ఎవరో అసలు రాస్తారు ఇప్పుడు అయినా ప్రతి ఒక్కళ్ళు, అంటే రాసేదంటే ఎవరు ఉండరు అది అని చెప్పి. కానీ ఆలోచన పేజ్ అంత మంచి అలా కంటెంట్ అంతా చేస్తే చాలా బాగా అనిపించి ఫాలో అవడం బాగా కనెక్ట్ అయిన అనమాట. ఫాలో అవడం స్టార్ట్ చేశాక ఇంకా అవన్నీ అప్పుడప్పుడు మెసేజెస్ అవి పెడుతుండేవండి. బాగుంది అంటే చాలా తక్కువ, కానీ వన్ డే ఇలాగ స్టోరీలో చూసే ఆలోచన పేజ్ స్టోరీలో వచ్చిందనమాట. ఏంటి మేము ఇలా స్టోరీస్ కోసం చూస్తున్నాం అంటే నేను ఇంకా అసలు షార్ట్ స్టోరీస్ కోసం చూస్తున్నారా అని నేను ఎప్పుడో ఇంకా లాక్డౌన్ స్టార్టింగ్ లో నాకు పిచ్చి పట్టి ఒక 4-5 కథలు రాసి పడేసాను అనమాట. ఎప్పుడు గూగుల్ డాక్స్ లో నేను ఏదో పెట్టుకున్నా ఇంకా దాన్ని మళ్ళీ ఎప్పుడైనా మినీ కథ అని చెప్పి. సో అసలు అంటే యాజ్ స్మాల్ as పాసిబుల్, అంటే ఒక పారాగ్రాఫ్ ఆర్ 2 లో ఒక స్టోరీ చెప్పాలి, అది కంప్లీట్ గా అనిపించాలి, ఇన్కంప్లీట్ కూడా అనిపించకూడదు అసలు. అలా అని చెప్పి అంటే అయిపోయిందని చెప్పి మళ్ళీ కొంచెం థాట్ ప్రొవోకింగ్ ఉంది. థాట్ ప్రొవోకింగ్ అంటే అంతే చాలా ఇంటెలిజెంట్ గా అనిపించాలని కాదు, కానీ స్టోరీ అయిపోయాక అరే ఏం జరిగిందిరా, ఓకే ఇదా అదా అన్నట్టు ఒక రకంగా చిన్న ఇలాంటి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది ఉంటే బాగుంటుంది. సో
అలాగ అనుకున్నప్పుడు నేను ఈ మినీ కథలు అని చెప్పి ఒక 4-5 స్టోరీస్ రాసి పెట్టేశాను. సో రాసి పెట్టేసి యాక్చువల్గా దాన్ని ఎలాగా ఎవరిని అడగాలని తెలియదు. తెలుగులో కొన్ని ఈ మ్యాగజైన్స్ ఉన్నాయి, వాడికి పంపిద్దాం అనుకున్నా కానీ అది ఇంకా చాలా కొంచెం వర్క్ చేయాలి దాని మీద. నేను ఒకసారి చదువుకుంటే అసలు ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా నేను దాన్ని సరిగ్గా కరెక్ట్ చేసుకోలేదు. మనకి తెలుగులో ఇప్పుడు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఒక షార్ట్ స్టోరీ రైటర్ ఉన్నారు, వి మల్లికార్జున్ అని చెప్పి. ఆయన ట్విట్టర్ లో వెళ్తే ఆయనకి పంపించాను, ఆయన అప్రిషియేట్ చేశారు అనమాట. సో బాగున్నాయి, మంచిగా పంపించి వీళ్ళకి కరెక్ట్ చేసుకోండి వాడు చేస్తారని చెప్పి. కానీ నాకు ధైర్యం చాలలేదు. సో ఓకే, నాకు మళ్ళీ దాని మీద కూర్చొని వర్క్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఈ పోస్ట్ కనిపించింది తన స్టోరీ ఆలోచన పేజ్ లో. అప్పుడు మీకు పంపించాను. మీకు పంపించాక ఇంకా నెక్స్ట్ మీరు చూసారు. సో తర్వాత ప్యూర్ స్టోరీస్ పంపించాను. నాకు అసలు రేవంత్ అయితే అసలు పరిచయం లేదు, ప్యూర్ పర్సెప్షన్ ఐడితోనే ఉంటుంది. సో సమ్ పీపుల్ ఒక టీమ్ నాతోనేమో చేతన్ అడిగితేనేమో ఓకే ఒక టీం ఉంది, వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు ఇంకా చేస్తారని నేను చాలా అమ్మో ఎంత ప్రొఫెషనల్ ఏదో చూస్తున్నా ఇక్కడ ఏదో వరకు పంపించేసాం, వాళ్ళు ఏదో చాలా పెద్ద పెద్ద డెసిషన్ తీసుకుంటూ ఉంటారు అది అనుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ ఇట్స్ బ్యాండ్ ప్రమోషన్ అన్నమాట. మేము మా ప్యూర్ స్టోరీ ఇంటెన్షన్ అదనమాట, టు గెట్ క్రౌడ్ సోర్స్డ్, కొంచెం బాగా ఆర్గనైజ్డ్ గా చేద్దాం బ్రో, జనాల నుంచి తీసుకొద్దాం అన్నప్పుడు మేము అట్లా ఆ స్ట్రాటజీతో వచ్చాం. కంటిన్యూ. ఇంకా ఇప్పుడు మనం ఆలోచనని కలిసి సో ఓకే స్టోరీస్ అవి చెప్తే అదే మన ఫుల్ ఒక పెద్ద అంటే ఇది ఐ థింక్ అట్ ది ఎండ్ ఆఫ్ 2020 న్యూ ఇయర్ రావాలన్న టైంలో నేను పంపించాను అన్నమాట. సో అదే ఇంకా డిసెంబర్లో పంపిస్తే ఒక మనల్ని చూసి డిసైడ్ అయ్యేలోపు నాకు అట్లీస్ట్ న్యూ ఇయర్ లో ప్యూర్ స్టోరీస్ నుంచి ఫస్ట్ స్టోరీ నాదే అనుకుంటే అదేం అవ్వలేదు అనమాట. వాళ్ళు ఇంకా మేము డిసైడ్ అవుతున్నాం అది అంటే నాకేం అర్థం కాలే, ఇంక వాళ్ళు మొహమాట పడుతున్నారా లేకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా ఇవన్నీ. సో నేను అనుకుంటుంటే అండ్ ఫైనలీ ఒక 2-3 వీక్స్ తర్వాత ఓకే అంటే వాళ్ళ లైనప్ ఏదో చూసుకొని ఇంకా మోస్ట్లీ నా ప్యూర్ స్టోరీ ఫస్ట్ టైం ఇంకా నాది ఇచ్చాక అప్పుడు ఓకే మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం ఐ థింక్ ఫస్ట్ ఎవర్ నేను తెలుగులో పబ్లిష్ అయినది ఏమైనా ఉంది అంటే ఇంకా ఇదే. సో దట్ ఈస్ హౌ మై జర్నీ విత్ ప్యూర్ స్టోరీస్ స్టార్టెడ్. అది ఇంకా ఐ థింక్ ఇట్ ఇస్ స్టిల్ ఇంకా ఇంత ఏం పుంజుకోలేదు కానీ సో స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. ఆ తర్వాత ఇంకొక స్టోరీ రాశాను. బ్లాగ్ రాసావు, ఇంక్డ్ అన్న బ్లాగ్ రాసావు కదా. ఓకే మేక్సిమం నువ్వు నాకు వెన్ యూ టాక్ ఫస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు నీకు కొన్ని ఐడియాస్ ఉన్నాయని చెప్పావు లిటరేచర్ మీద, అది చెప్పు మన లిసనర్స్ కి. అంటే ఏంటి నీ థాట్ ఏంటి, మేబీ మనం క్యాపిటలైజ్ చేయొచ్చు ఆ ఐడియా మీద. అంటే ఇప్పుడు ఇంకా మనలో చాలా మందికి ఇంకా నాకు తెలిసి అంటే ఈ ప్యూర్ స్టోరీస్ నుంచి కూడా తెలుగు సాహిత్యం మీద ఏదైనా ఒక డిఫరెంట్ పాడ్కాస్ట్ సిరీస్ కానీ ఇలాంటిది ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి అట్లీస్ట్ ఏదో ఒక సెగ్మెంట్ తీసుకోండి. ఇంకా స్టిల్ వేగ్ ఐడియా, ఎందుకంటే ఇప్పుడు మనకి తెలుగు ఆర్కైవ్ ఉంది, తెలుగు కలెక్టివ్ ఉంది, తెలుగు బుక్స్ అని ఉన్నాయి. సో కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ప్రతి బుక్స్ గురించి అంటే చాలా మంది చాలా రివ్యూస్ రాస్తున్నారు, అవన్నీ రాస్తున్నారు. సో కానీ మనం ఆథర్ ప్రొఫైల్స్ కానీ ఒక్కొక్క రైటర్స్ వాళ్ళ వర్క్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు ఎట్లాంటివి మాట్లాడారు. సో దెర్ ఇస్ దిస్ వెరీ రిచ్ హిస్టరీ, చాలా అంటే చాలా జరిగాయి అనమాట. ఎంతో ఒక్కొక్కళ్ళ అంటే వాదనలు కానీ లేదంటే ఎంతో చాలా చాలా కథలు ఉన్నాయి తెలుగు సాహిత్యం గురించి. అంటే మనోళ్ళు దేని గురించి ఆలోచించారు అనుకోవడానికి కానీ దీని గురించి. సో దాని మీద అట్లీస్ట్ మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడచ్చు. అది కూడా ఏంటి చాలా ప్రొఫౌండ్ గా ఏదో వెరీ స్కాలర్లీగా లేదంటే ఇంటలెక్చువల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ లో మనం కూడా ఇప్పుడు ఎలా అయితే బుక్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూనే 10 మందికి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే మాట్లాడితే ఏదైనా విషయం పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి. సో అలాగే ఏదైనా చేద్దాం అని చెప్పి ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంది. సో కొంతమందితో కొలాబరేట్ చేసి బుక్స్ గురించి అండ్ వీటన్నిటిని ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి దేని గురించి ఇప్పుడు కరెంట్ జనాలు దేని గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే రైటర్స్ కానీ ఏదైనా అంటే పర్టికులర్ గా సాహిత్యం అని ఇదేనైతే అంటే ఇప్పుడు ఏదైనా సాహిత్యం అవ్వచ్చు. సో కానీ పర్టికులర్ తెలుగు మ్యాగజైన్స్ టీవీ మ్యాగజైన్స్ కానీ వీళ్ళందరూ దేని మీద ఫోకస్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది దానిపైన. ఇంకా కొంచెం పాస్ట్ లోకి వెళ్ళి దేని గురించి మాట్లాడుతుంది దాని మీద ఒక చేద్దామని చెప్పి ఒక ఐడియా అన్నమాట. సో అది ఓకే అదే నువ్వు నాకు చెప్పినట్టు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, కానీ అది ఎలా చేయాలో నాకు కొంచెం ఐడియా లేదు. సో విల్ టాక్, మనం చైతన్ తో మాట్లాడి దాన్ని we'll try to execute that idea. Okay. అప్పుడు సిమిలర్ గా దీని మీద ఒక ఐడియా చెప్పా గుర్తుందా? అది మనం
ఎలా అంటే ఇప్పుడు ఆత్రేయ గారిది, తర్వాత వేటూరి గారిది, తర్వాత సీతారామ శాస్త్రి గారిది బెస్ట్ లిరికల్ వర్క్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దాని గురించి అసలు ఒక పాట గురించి మనం 10 ఎపిసోడ్లు మాట్లాడొచ్చు. అవును, అప్పుడు మనం నైట్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ ఉంటాయి కదా మనకి, అప్పుడు చెప్పాం. గుర్తుంది. అవును, అది మనం చేద్దాం. అదే మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. విల్ టాక్ ఆఫ్ రికార్డ్ దీని తర్వాత ఏం చేయొచ్చు. నాకు కూడా ఎప్పటి నుంచి చేయాలని ఉంది, నాకు ఐడియా లేదు. అంటే నాకు ఎంత తెలుగు మీద అంత లేదనమాట, అంత నాలెడ్జ్. సో బట్ ఇప్పుడు మనం కలెక్టివ్ గా వస్తే వి కెన్ డు దిస్. కరెక్ట్. సో బేసిక్ గా ఏంటంటే మనం నన్నయ్య దగ్గర స్టార్ట్ చేయొచ్చు. మనకేం అర్థంగా అనుకో ఏం చదివినా కూడా, అయినా కూడా నన్నయ్య దగ్గర స్టార్ట్ చేయొచ్చు, లేదంటే దేవరాయల దగ్గర స్టార్ట్ చేయొచ్చు, లేదంటే తిరుపతి వెంకట కవుల దగ్గర స్టార్ట్ చేయొచ్చు, అంటే శ్రీశ్రీ దగ్గర స్టార్ట్ చేయొచ్చు. సో ఇలాగా ఒక అంటే ఇది ఓన్లీ కవిత్వం పరంగా. లేదంటే ఇప్పుడు కథలు తీసుకున్నామంటే స్టోరీస్ అట్లీస్ట్ 100 years క్రితమే ఒక షార్ట్ స్టోరీ ఫార్మాట్ అనేది కాన్షియస్ గా స్టార్ట్ అయిందంట. సో అలాగా సో ఇట్లాగా దీని గురించి ఇంకా మాట్లాడి మనం ఎక్స్ప్లోర్ చేసి దాని నుంచి మనకు తెలిసిన విషయాలను పాడ్కాస్ట్ సీరియస్ గా చేస్తే జస్ట్ మనం ఏం ఎక్స్ప్లోర్ చేస్తే దానికి ఒక ఒక స్ట్రక్చర్ లాంటిది ఇచ్చి స్టార్టింగ్ నుంచి ఓకే ఇది మనం మంచి ఎక్స్ప్లోరేటరీగా లేదంటే ఇంటరాక్టరీగా ఒకటి ఇచ్చేస్తే 2020లో ఉన్న ఒక వెరీ యంగ్ పీపుల్ ఈ సాహిత్యాన్ని ఏ రకంగా చూస్తున్నారు దానికి ఒక మంచి ఆడియో సిరీస్ అవుతుంది. అవునవును, బికాస్ ప్లాన్ చేద్దాం మరి. లైక్ చైతన్ బ్రో, మీరు కూడా ఏమంటే ఇది ఐడియా, వాట్ యు గైస్ సే? ఐడియా యాక్చువల్గా చాలా బాగుంది అనమాట. సో నాకు యాక్చువల్గా కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ తెలుసు అనమాట. అంటే ఆల్రెడీ ఈ పర్టికులర్ జోనరాలో ఇందాక మెగాస్టార్ అని చెప్పినట్టు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి కానీ, వేటూరి గురించి కానీ, వాళ్ళు రాసిన పాటలు, అందులో ఉండే లిరిక్స్, వాటి మీనింగ్ గురించి ఆల్రెడీ కొందరు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి వాటి మీద రీల్స్ కూడా పెడుతున్నారు. సో మేబీ మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే లైక్ దే ఈవెన్ హ్యావ్ క్రేజీ ఫాలోయింగ్ అనమాట. అంటే నాకున్న ఒపీనియన్ బేసిక్ గా అవి బియాండ్ సినిమా వాళ్ళు రాసే పాటలు. అవి అసలు సినిమా స్టాండర్డ్ చాలా తక్కువ ఆ పాటలకి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. మనం దాన్ని అంటే పదాలు విడదీసి ఎక్స్ప్లెయిన్ చేయడం దానికన్నా అందులో ఒక లైఫ్ కి సంబంధించిన ఫిలాసఫీ గానీ ఏదో ఒకటి ఉంటది మనం నేర్చుకునేది. దాన్ని గనక మనం ఎక్స్ప్లోర్ చేయగలిగితే బాగుంటది అనిపించింది నాకు ఒక టైంలో. చెప్పినట్లు ఒకసారి అంటే ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ 2 రకాలుగా మారచ్చు ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే మనం ఒక సబ్స్టెన్స్ తీసుకొని దాని ఫిలాసఫీ సినిమాలు తీసుకోవచ్చు. అంటే ఒక మనం పూరి సినిమాలు తీసుకోవచ్చు, లేదంటే మన వేటూరు గారి పాటలు, లేదంటే మన వెరీ టాప్ మోస్ట్ లిరిక్ రైటర్స్, లేదంటే వెరీ హైలీ సెలబ్రేటెడ్ ఇంకా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రైటర్స్ యొక్క వర్క్స్ తీసుకొని వాటిని ఫిలాసఫైజ్ చేసి మనకు అర్థం చేసుకునే విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడచ్చు. కానీ మనం ఎక్స్ప్లోర్ చేయకుండా పక్కన పడేసిన కవిత్వం చాలా ఉందన్నమాట. సో మనకు అసలు ఇప్పటిదాకా పరిచయం లేని కవిత్వం, పరిచయం లేని పుస్తకాలను పట్టుకుని వాటిని ఫస్ట్ లెవెల్లో ఒకసారి చదివితే ఒక 4 కూర్చుంటే వాటి నుంచి మనం అర్థం చేసుకుంది ఏంటి అనేది ఇంకా అంటే నాకు అదే కన్ఫ్యూజన్ అనమాట. మనం తెలిసిన వాటి గురించి ఇంకా ఎక్కువ మాట్లాడడం అవసరం, అంటే అది యాక్చువల్గా అవసరం అనుకోవచ్చు, కానీ దాని గురించి చేయాలా, లేదంటే తెలియని వాటిని ఎక్స్ప్లోర్ చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలా. సో ఇట్లాగే దీన్ని 2 levels లో తీసుకెళ్ళచ్చు అనమాట. అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అని కాదు, 2 independent గా ఉంటాయి ఈ 2. సో అది నేను చెప్పాలనుకున్నాను. అదే మనం ఇవన్నీ ఇట్లా బౌన్స్ చేసి విల్ కమ్ ఆన్ కామన్ గ్రౌండ్ మీద వచ్చి చేద్దాం. నాకు కూడా ఎప్పటి నుంచో నువ్వు నాకు చెప్పినప్పటి నుంచి వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ చాలా ఇంట్రీగింగ్ ఐడియా. ఎందుకంటే మాకు లైక్ తెలియని తెలుసుకోవడం ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎవరికైనా. సో అంటే కంపల్సరీ చాలా రెవల్యూషనరీ ఐడియా అనమాట. అంటే ఇంతవరకు ఇలాంటి పాడ్కాస్ట్ అయితే అసలు వినలేదు. ఎంతసేపు ఉన్న రొటీన్ రెగ్యులర్ స్టోరీస్ తో చాలా బోర్ అయిపోతుంది. సో అట్లీస్ట్ పీపుల్ కి మనం సమ్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే స్టిల్ సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇంకా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు తెలుగు సాహిత్యం మీద అనేది. అంటే ఇప్పుడు చాలా డైల్యూట్ అయిపోతుంది కదా, ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చే సాంగ్స్ లో కానీ సమ్ మేబీ 100 songs ఉంటే మేబీ ఒక 2 or 3 songs మాత్రమే చాలా మీనింగ్ఫుల్ గా అలా అనిపిస్తున్నాయి. సో ఇంకా స్టిల్ దేర్ ఆర్ యాక్టివ్ లిజనర్స్ అనే దానికి డెఫినెట్ గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మేబీ ఒక డిఫరెంట్ పర్సెప్షన్ కూడా, పీపుల్ విల్ గో బ్యాక్ అండ్ స్టార్ట్ లిస్నింగ్ అగైన్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అనేసి. కానీ చాలా గుడ్ ఐడియా, మనం కంపల్సరీ దీన్ని స్టాండర్డైజ్ చేయాలన్నమాట ఎలాగోలా.
రైట్ రైట్ అంటే ఈ ఐడియా గురించి ఇంకా ఎక్కువ చెప్తే మేబీ లైక్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. సో సో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సో మనం దాన్ని కాపాడి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వికాస్ నువ్వు ఏదో యాడ్ చేస్తే ఇందాక చెప్పాలనుకో. మనం ఒక కామన్ గ్రౌండ్ లోకి వచ్చి ఒక ఐడియా ఫిక్స్ అయినా మనం లేటర్ ఆన్ తర్వాత ఇప్పుడు మన గ్రూపే కాకుండా ఒక బడ్డింగ్ రైటర్ ని గానీ లిరిసిస్ట్ ని గానీ పాడ్కాస్ట్ కి ఇన్వైట్ చేసి వాళ్ళ ఒపీనియన్ వ్యూస్ కూడా మాట్లాడొచ్చు. సో అప్పుడు కూడా ఒక ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. సో వాళ్ళ వ్యూ అసలు ఎలా పనిచేస్తుంది వైల్ రైటింగ్ అని. Let's do this. So we'll segue to the next pure writer మన బాను. సారీ బాను, నీకు కొంచెం బోర్ కొట్టినట్టుంది నీ ఫేస్ లో, అర్థమైపోతుంది. కాదు అసలు కాదు. ఓకే సో ఏం బాను నీదేంటి అంటే నాకు లైక్ హౌ ఐ రిమెంబర్ యూఎస్ నాకు డైరెక్ట్ డిఎం చేసావు. వికాస్ అండ్ సుమేధ్ వాళ్ళ కామన్ ఫ్రెండ్ త్రూ తెలుసు అనుకుంటా కదా నువ్వు నాకు అలా డిఎం చేస్తే. అండ్ నాకు నచ్చిన నాకు మోస్ట్లీ నేను కనెక్ట్ అయిన థీమ్ ఏంటి అంటే నువ్వు చెప్పేది అన్ని మిడిల్ క్లాస్ స్టోరీస్ ఉంటాయి. అది లైక్ జనాలకు బాగా బాగా కనెక్ట్ అవుతారు. సో ఏంటి అసలు లైక్ వేరే వాళ్ళు స్టార్ట్ అయింది అసలు ప్యూర్ స్టోరీకి ఎట్లా అసలు ఏంటి ఆ స్టోరీ చెప్పు. ఫస్ట్ నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచి అని చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చాలా రిజర్వ్డ్గా ఉండేటోడిని, చాలా సిగ్గు నాకు మాట్లాడటం అంటే. అందుకని నాకుండే థాట్స్ అన్ని నేను రాస్తుండేవాడిని, మాట్లాడటం కంటే ఎక్కువ రాస్తుండేవాడిని. సో స్కూల్స్ లో నేను పార్టిసిపేట్ చేసే ఏకైక కాంపిటీషన్ ఎస్ఏ రైటింగ్. ఇంకా అంతకు మించి నేను ఏం చేయను అదర్ దెన్ ఎకాడమిక్స్ అని. సో అది ఒకటి. తర్వాత పెరిగే కొద్దీ నాకు ఈ ఆర్ట్ పైన చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఎట్లా అంటే పెయింటింగ్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, తర్వాత మ్యూజిక్ కానీ, వీటిపైన ఇండివిజువల్గా చాలా ఇష్టంగా ఉండేది. తర్వాత ఇవన్నీ కన్వర్జ్ అయ్యి సినిమాలో ఇవన్నీ ఫిట్ అవుతున్నాయి. సినిమాలో నేను ఈ చెప్పిన ఇవన్నీ సినిమా కలెక్షన్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ లాగా. తర్వాత నాకు ఆ ఫోకస్ అంతా సినిమా వైపు షిఫ్ట్ అయింది. సో ఆ రెండింటిని కలుపుకొని సినిమా అండ్ రైటింగ్, ద లీస్ట్ ఐ కెన్ డూ ఇస్ రైటింగ్. ఎందుకంటే నాకు టెక్నికాలిటీస్ తెలియవు ఏమన్నా తీద్దామంటే. సో అలా రైటింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది నాకు. అంటే ఓన్లీ ఈ స్టోరీస్ అని కాదు, టెక్నికల్ రైటింగ్ కానీ, క్వాలిటీ పైన కానీ ఐ లవ్ టు రైట్. ఆ రకంగా వచ్చింది. అంటే నువ్వు ప్యూర్ స్టోరీకి రాయాలి అని చూసినప్పుడు నీకు ఇనిషియేట్ తీసుకోవాలి లైక్ ఎందుకు అనిపించింది అంటే? ఇది ఫస్ట్ నుంచి నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పటి నుంచి హిందూ పేపర్ లో వచ్చే ఆర్టికల్స్ మీద నా ఒపీనియన్స్ రాసి హిందూ ఎడిటర్ కి పంపించేవాడిని. ఆల్మోస్ట్ ప్రతిరోజు. ఎప్పుడు పబ్లిష్ అయ్యాయి కదా, ఎప్పుడైనా అనిపిస్తుండే అరే ఇన్ని రాస్తున్నాం ఒక్కటైనా పేపర్లో అయినా, అంటే చూడనికి ఇది మనం రాసామని చెప్పుకోవడానికి ఏం రావట్లే అని అట్లా రాసిన. తర్వాత ఈ లాక్డౌన్ లో నాకు వైభవ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు కాలేజ్ లో. వాడికి వాళ్ళ సుమేధ్ కజిన్ అతను. అట్లా నేను అప్పుడు స్టోరీస్ ఇంకా కాస్త పోయిటరీ రాస్తుండే. అది సుమేధ్ వాళ్ళకి పేజ్ ఉంది, డే డ్రీమర్స్ అని. ఇట్లా వైభవ్ త్రూ సుమేధ్ ని అట్లా డే డ్రీమర్స్ లో స్టార్టింగ్ లో నా ఒకటి రెండు పోయిటరీస్. తర్వాత మూవీ రివ్యూస్ కాదు, మూవీ అనాలిసిస్ అని చెప్పొచ్చు. అట్లాంటి ఒక కపుల్ ఆఫ్ మూవీస్ గురించి రాసినాం. తర్వాత మళ్ళీ వాళ్ళ వర్క్స్ తో అటు వెళ్ళిపోయారు. మళ్ళీ కాస్త బ్రేక్ వచ్చింది. తర్వాత నీకు చూసాను, ఇంకా అదే అలవాటు అయిపోయి ఇంకా ఇదైతే. ఇంకా నీకంటే ముందు నీది ఒక పాడ్కాస్ట్ విన్నాను, MIT గాయ్ అని చెప్పి. ఎపిసోడ్ 1 or 2 అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. అది నాకు చాలా బాగా నచ్చింది, ఐడియా అనేది నచ్చింది. సో మీతో ఎట్లన్నా కొలాబరేట్ అవుదాం, ఒకటైనా పడితే చాలు అనుకున్నట్టు నిన్న అప్రోచ్ అయ్యాను అన్నమాట. అదే నువ్వు నాకు ఫస్ట్ టైం నాకు నువ్వు పంపించినప్పుడు అంటే ఎగ్జాక్ట్ ఫార్మాట్ లో ఉండింది అనమాట. నీకు ఎలా అర్థమైంది తెలియదు. మా ప్యూర్ స్టోరీస్ నేను చైతన్యలో ఏం ఆలోచించామంటే మన వాళ్ళు ఎక్కువ చదవరు, ఎక్కువ ఉంటే చదవరు, ఎక్కువ చెప్తే వినట్లేదు. ఆప్టిమల్ గా 2 minutes లో ఒక కథ చెప్దాం, ఎట్లా చెప్దాం అనేసి మేము అనుకున్నాం. నాకు స్నాన్ చేసినప్పుడు ఐడియా వచ్చి నేను చైతన్యలో పిచ్ చేస్తే ఇప్పుడు సూపర్ లెట్స్ డూ దిస్ అన్నాడు. సో అట్లా స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయినప్పుడు నువ్వు పంపించినప్పుడు ఎగ్జాక్ట్ ఫార్మాట్ ఉండింది. అండ్ ఆల్సో మిడిల్ క్లాస్ మనకి ఆ థీమ్ మేము అన్ని రాసేవన్నీ చాలా థాట్ఫుల్, ఫిలాసఫికల్ గా లేవు. మేము రాసేదంతా ఎట్లుందంటే మరీ లైక్ డ్రామాటిక్ గా ఏదో రాస్తున్నాం, బట్ ఫిలాసఫికల్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తే బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ రైల్వే స్టేషన్ గేట్ చెప్పాం. అది మైండ్ బ్లోన్. మేము అందరం చదివాము అన్నమాట. చదివి లెట్స్ డూ దిస్ మన వికాస్ లైక్ నరేట్ చేస్తాడు కదా ప్యూర్ స్టోరీస్, ఎక్కువ వాయిస్ ఆఫ్ ప్యూర్ స్టోరీస్
బికాస్ చెప్తే అది ఇంకా ఇన్హాన్స్ అయింది, అది మ్యాసివ్ హిట్ అయింది. నువ్వు ఫస్ట్ టైం ప్యూర్ స్టోరీ ఆన్ ఐజీటీవీ ది బిగ్గెస్ట్ వ్యూ అంటే మాకు ఎక్కువ వచ్చిన నెంబర్స్ ఆ స్టోరీ అనమాట. అక్కడ ఫిక్స్ అయిపోయి మనకి ఇలా మిడిల్ క్లాస్ స్టోరీస్ చెప్పాలి, ఎప్పుడు ఏదేదో డ్రామాటిక్ గా ఫిక్షనలైజ్ వద్దు, ఉన్న స్టోరీస్ మన చుట్టుపక్కల జరిగేది చాలా ఇలాంటి హానెస్ట్ గా చెప్పడం అని చెప్పి అక్కడ నేను ఫుల్ ఇప్పుడు నువ్వు రాస్తున్నావు, మనం ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాం, వీఆర్ ఎంజాయింగ్, అంటే నీ రైటింగ్ చాలా కనెక్ట్ అవుతున్నారు జనాలు అండ్ చాలా మంచి రీచ్ వచ్చింది. బ్రో చైతన్య, యూ వాంట్ యాడ్ సంథింగ్? మీరు లైక్ రైటింగ్ వికాస్ నువ్వు కూడా యాడ్ చేస్తావు, భాను రైటింగ్ మీ ఇద్దరు లైక్ ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఇచ్చారు కదా, సో వాట్ యు గైస్ థింక్? యాక్చువల్గా నేను భాను రైటింగ్ ఎక్కడ మోస్ట్ ఇంప్రెస్డ్ అంటే, ఇప్పుడు బేసికల్గా మనం చెప్పాలనుకున్న పాయింట్ ఎప్పుడు వన్ లైనర్ లోనే ఉంటుంది. మన ప్యూర్ స్టోరీస్ ఎన్ని తీసుకున్నా మన మెయిన్ పాయింట్ ఆ వన్ లైనర్ లాస్ట్ లో మాత్రమే ఉంటుంది. సో కాకపోతే ఆ వన్ లైనర్ చెప్పడానికి మనం ముందర ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం కోసం ఒక సినారియో ఎస్టాబ్లిష్ చేసి ఆ సినారియోలోకి మనం అంటే కంప్లీట్ గా అక్కడ మనం ఏదైతే చూసామో అదంతా విజువలైజ్ చేయాలన్నమాట. సో బేసికల్ గా రైటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. మనం ఏదైనా నావెల్ చెప్పినా కూడా ఆ నావెల్ ని మనం 2-3 లైన్స్ లో మొత్తం కంక్లూడ్ చేసేయచ్చు, ఓకే ఇది స్టోరీ అని చెప్పేసి. కాకపోతే వాళ్ళ సినారియోని ఎలా ఎస్టాబ్లిష్ చేశారు, ఇది మూవీ కాదు, అంటే మనం చూడడానికి మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని మనం క్లియర్ గా విజువలైజ్ చేసుకొని ఒక ఆ వరల్డ్ లోకి మనం వెళ్ళాలన్నమాట చదువుతున్నాయి. సో యాక్చువల్ గా నేను అది చాలా అసలు రైల్వే స్టేషన్ అది రాసిన తర్వాత మిడిల్ క్లాస్ రాసినప్పుడు రైల్వే స్టేషన్ గేట్. సో యాక్చువల్ నేను దానికి కొంచెం స్టార్టింగ్ కొన్ని ఎడిటింగ్ కూడా చేశాను అనమాట. సో నేను చదువుతున్నప్పుడు అనుకున్నా అంటే చాలా ఫ్రెష్ గా అనిపించింది. అది మిడిల్ క్లాస్ రాసినప్పుడు కూడా ఆ ఫస్ట్ నుంచి ఆ సినారియో ఎస్టాబ్లిష్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. వీ కెన్ ఫీల్ దట్ అన్నట్లు. అది ఎగ్జాక్ట్ గా అది రీచ్ అవుతుందని చెప్పేసి లైక్ అక్కడ ఓకే భాను ఇంకా తనంటే కెన్ కంప్లీట్లీ మూవ్ ఆన్ విత్ హిస్ రైటింగ్స్ అనుకున్నా. సో వికాస్ నువ్వు నరేట్ చేస్తున్నప్పుడు నీకు ఎలా ఉండింది అసలు నీ హోమ్ సెటప్ లో? అంటే నేను బాగా నమ్మేది ఏంటంటే, ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ లో అయినా దేంట్లో అయినా రైటింగ్ ఇస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ ప్రాసెస్ నిజంగా. అది ఇప్పుడు నేను ఎంత స్టార్ట్ చేద్దాం, ఎటు నుంచి ఎటు వచ్చినట్టు ఒకటి ఆగిపోతా, నేను అది కంప్లీట్ చేయను నేను ఎన్ని రాసిన. కానీ ఇంకొకరు రాసి నాకు ఇచ్చి స్క్రిప్ట్ అయిపోయింది అనగానే ఒక ఆనందం వస్తుంది అనమాట. ఆ పెయిన్ఫుల్ ప్రాసెస్ అంతా అయిపోయింది, ఇప్పుడు జస్ట్ దాన్ని డబ్ చేయాలన్నప్పుడు చాలా హాయిగా ఉండేది నాకు. నేను రూమ్ లో పెట్టుకొని అసలు డోర్ వేసుకొని మా అమ్మకి ఏదో డబ్బింగ్ ఏదో అన్నపూర్ణ స్టూడియోలో చెప్తున్నట్టు నేను బిల్డప్ ఇచ్చాండి. రూమ్ డోర్ వేసి ఫ్యాన్ వాళ్ళు ఎవరు సౌండ్ చేయొద్దు, మన జుగాడ్ కబోర్డ్ ఓపెన్ చేసి కబోర్డ్ లో అసలు. అంటే నేను ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, అది నీకు కూడా ఒకసారి చెప్పా, అంటే నీ ప్యూర్ స్టోరీస్ లో గానీ అంటే ఏ స్టార్ట్ చేసినా కన్సిస్టెన్సీ ఉంది. అంటే వీక్లీ ఇలా చెయ్యాలి, లేకపోతే వీకెండ్ ఇది రిలీజ్ అయిపోవాలి, ఆ కన్సిస్టెన్సీ నాకు ఉండదు అనమాట. వీళ్ళు ఇంత కన్సిస్టెంట్ గా ఇంత ప్యాషనేట్ గా చేస్తున్నారు కదా, మనం కూడా చేయకపోతే బాగోదంటే నన్ను నేనే ఒకసారి 2-3 సార్లు తిప్పుకొని, అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా ఉంటది కదా, అంతా టెక్నీషియన్ కష్టపడితే యాక్టర్లు క్రెడిట్ పోతుంది అన్నట్టు చాలా మంది ఫోన్ చేసి నాకు చెప్పారు, అరే బాగా చెప్పారు. అరే నేను రాయలేదురా, కింద పేరు ఉంటుంది చూడండి, వాడికి పెట్టండి మెసేజ్ అని చెప్పి నేను ప్రతిసారి ఎవడైనా బాగుంది. అవును కరెక్ట్. అవును, అప్పుడు మనం డిస్కస్ చేసాం దీని గురించి. అందుకే లాస్ట్ మనం లైక్ క్రెడిట్ రాయనరా, లైక్ క్రెడిట్ చెప్పు నీ కాలేజ్ చెప్పేవాళ్ళు లాస్ట్ మినిట్ లో క్రెడిట్ చెప్పు బాను అని చెప్పి. ఏం లేదు, నాకు కన్సిస్టెన్సీ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక కథ గుర్తొచ్చింది. వికాస్ చెప్పిన ఒక కథ. ఇప్పుడు అవన్నీ సో ఇది రైట్ టైం, కన్సిస్టెన్సీ ఎలా నడుస్తుంది అనేది నాకు తెలియాలి. సో ఇది రైట్ టైం టు మూవ్ టు ది లాస్ట్ మన ఆనిమత్యం రైటర్ వికాస్ వర్మ అండ్ మన రైటర్ నరేటర్ వాయిస్ గా ఏమో పేర్లు ఇచ్చాం. అండ్ ఆల్సో వికాస్ వెల్కమ్ నీకు అఫీషియల్ గా వెల్కమ్ చెప్తున్నా మన ప్యూర్ రైటర్స్ దాంట్లోకి, ఎందుకంటే నువ్వు కూడా రాయడం స్టార్ట్ చేస్తావు కాబట్టి. సో నీ అసోసియేషన్ విత్ ప్యూర్ స్టోరీస్, ప్యూర్ పర్సెప్షన్, హలో మాస్టర్, నువ్వు ఎలా ఉంటుంది? లాక్డౌన్ లో ఎన్నో అద్భుతాలు జరిగినాయి, అందులో ఇది ఒకటి అనమాట. అంటే అసలు నాకు ఆ లాక్డౌన్ ముందు పాడ్కాస్ట్ అంటే లిటరల్ గా మీనింగ్ కూడా తెలియదు నాకు, అసలు నిజంగా హానెస్ట్ గా తెలియదు. అయితే లాక్డౌన్ లో బాగా సినిమాలు చూడడం బాగా పెరిగిపోయి రోజుకి 6 సినిమాలు 5 సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. చూసి అర్థమైన తర్వాత నాకేం రాదు అసలు, సినిమాల గురించి ఏం తెలియదు మనకని నేను రియలైజ్ అయ్యా. పర్సెప్షన్ మొత్తం మారిపోయింది అనమాట సినిమా మీద లాక్డౌన్ లో. మారిపోయిన తర్వాత అప్పుడు కరెక్ట్ గా పూరి జగన్నాథ్ పాడ్కాస్ట్ చేయడం మొదలు పెట్టాడు స్పాటిఫై లో. ఫస్ట్ డే మా ఫ్రెండ్ ఒకటి, అరే 2 ఎపిసోడ్లు వచ్చినాయి విను అని చెప్పి, ఈ పాడ్కాస్ట్ వినడం ఏంటరా అన్న. అరే పాడ్కాస్ట్ అంటే ఫోన్ లో వస్తుందిరా, ఆడియో ఫైల్ రాదు, వినాలి రా అని చెప్పాడు. సరే అని ఫస్ట్ టైం అప్పుడు స్పాటిఫై ఫోన్ లో వేసుకొని వినడం స్టార్ట్ చేశా.
అది ఇంక మెల్లిగా ఏదో సిగరెట్ మంది అలవాటు అయిపోయినట్టు అలవాటు అయిపోయింది అది. అసలు అది వినకపోతే నిద్రపోయేవాడిని కాదు ఒకరు. అసలు నైట్ 8 కి 7 కి మధ్యలో పెట్టేవాడు, అసలు అది వినే పడుకునేవాడిని ఆ టైంకి. తర్వాత అప్పుడు సుమేధ్ ఒకసారి ఫోన్ చేసి, అరే ఇలా మా ఒకరు తగిలేర్రా మనకి, వాళ్ళు ఏదో అడిగారు ఒకసారి చేసి పెట్టు అది ఇది అన్నాడు. అప్పుడు కరెక్ట్ గా నువ్వు ఫోన్ చేసావు. ఫోన్ చేస్తే బ్రో ఇలా ఉంది, అదంతా చేయాలి, ఇలా స్క్రిప్ట్ ఉంది ఒకటి అదే ఎడిట్ చేయాలను. ఎడిట్ చేసి నేను ఏదో లైట్ గా ఎడిట్ చేసి పంపించాయి. అబ్బా చెయ్యాలా ఇప్పుడు అని అన్నట్టు. గుర్తుంది నాకు. పంపించిన తర్వాత బ్రో మీ వాయిస్ ఇన్న షార్ట్ ఫిల్మ్ లో నాకు దీనికి డబ్ చేయగలరా అని. సరే ఏం పోయిందిలే, మనది కాదు కదా, ఎలానో పోయినా వాళ్ళని తిట్టుకుంటారు మనల్ని అనుకోరు కదా అని చెప్పి కబోర్డ్ ఓపెన్ చేసి అసలు రజనీ స్టైల్ ఏదేదో చెప్పా, నోటికి వచ్చింది. తర్వాత ఫోన్ చేసి హిట్ అన్నావు. ఏంటిది నాకు ఏదో నోటికి వచ్చింది ఇష్టం వచ్చినట్టు చెప్పాను నేను, దాన్ని అంత బాగుంది అంటున్నారు ఏంటి అన్నా. తర్వాత నాకు కూడా కొంతమంది ఇన్నోళ్ళు ఫోన్ చేసి అరే చాలా బాగా చెప్పావు, ఎలా చెప్పావు అది ఇది అన్నారు. అది అలవాటు అయిపోయింది అప్పటి నుంచి. వారం అది వినాలి పాడ్కాస్ట్ తర్వాత, అరే బాగా చెప్పావు అన్నది. ఇంకా దానికోసం అలా స్టార్ట్ అయింది వాలిడేషన్. బాగా చెప్పావు చెప్తుంటే. అప్పుడు నీకు గుర్తుందా, నైట్ నీకు ఫోన్ చేసి ఈ హలో మాస్టర్ లో ఉన్న ఐడియాలు చెప్పేవాడిని. అంటే అప్పుడు దీన్ని హలో మాస్టర్ అని, దీన్ని పాడ్కాస్ట్ చేద్దాం అని ఐడియా లేదు అసలు. నాకున్న ఐడియా ఏదో నాకు ఐడియాలజీ అని అనలేం కానీ ఏదో ఐడియాలు చెప్పేవాడిని అలా. నువ్వు వికాస్ చాలా బాగా చెప్తున్నావు, మనం దీని మీద పాడ్కాస్ట్ చేద్దాం అన్నావు. అనవసరంగా కమిటీ అయ్యాను, ఇప్పుడు ఇవన్నీ రాయమంటాడు, మనకేమో రాయడం బద్ధకం, అవసరం ఇప్పుడు అనవసరంగా కమిట్ అయ్యాను అనుకున్నా. అది అలా అలా డిలే అయింది. మధ్యలో వికాస్ ఇలా ప్యూర్ స్టోరీస్ అని ఒక 1 minute లో స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తున్నాం, చేస్తావా అని అడిగావు. ఓకే స్క్రిప్ట్ అలా ఇస్తారు కదా సరే అని స్టార్ట్ చేసాం. అది కూడా అయితే దానికి కూడా రీచ్ బాగా వచ్చింది. అంటే మామూలు ఫోన్ చేసి అరే భలే చెప్పి అంటున్నారు కొంతమంది, ఏమో నాని అదే నీకు చెప్పిందే చెప్పారు నాకు కూడా. నేను అనుకున్నా మన వాయిస్ లో ఇన్ని వేరియేషన్లు ఉన్నాయా అని. ఇక్కడ నేను యాక్చువల్గా ఒకటి చెప్పాలన్నమాట. సో ఫస్ట్ టైం వికాస్ వాయిస్ ఉన్న తర్వాత నేను రేవంత్ పెట్టాను అనమాట. అసలు వికాస్ వాయిస్ సూపర్ ఉందని చెప్పేసి. ఇదేంటి మహానటి సినిమాలో కీర్తి సురేష్ ఏఎన్ఆర్ గారు వచ్చారా లాగా నేను ప్రతి ప్యూర్ స్టోరీ రాసేసి వికాస్ చెప్తాడా అంటుండే. అది రోజు కాల్ చేసి ఇది వికాస్ చెప్తారు కదా అన్నాడు. కాదు వికాస్ వద్దు, ఊరికే చెప్తే వాయిస్ బోర్ కొట్టేస్తుంది, ఇంకొక వాయిస్ ట్రై చేద్దాం, ఒక అమ్మాయితో చెప్పిద్దాం, కొంచెం డైవర్స్ ఉంటది కదా అని అంటుండే అనమాట. హలో మాస్టర్ గురించి ఒకటి చెప్పాలన్నమాట. నేను ఫస్ట్ టైం చూసాను, అంటే మంచి దాని కవర్ ఆర్ట్ చేసి అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలు ఎలా ఉంటుంది ఏంటని చెప్పి నేను అసలు యాక్చువల్గా వికాస్ వాయిస్ అంతకుముందు వినలా. పెట్టగానే హలో మాస్టర్ అని చెప్పి నాకు ఎవడో ఫోన్ చేసి కాల్ చేస్తున్నట్టు అనిపించింది అనమాట. లిటరల్ గా నేను పెట్టుకుంటే మనోడు నాకు వస్తే ఏదో మెసేజ్ పెడతాడు అంటే నాకు నిజంగా ఒక ఫ్రెండ్ వచ్చి నాకేదో ఒక చిన్న భాషను ఇస్తున్నట్టు, లేదంటే ఏదో ఒక మెసేజ్ మనకి పైనుంచి ఎక్కడి నుంచో వస్తుంది అన్నట్టు మనతో మాట్లాడినంత అంత బాగా అనిపించింది అనమాట. నేరేషన్ కూడా నేను పోనీ ఈ కన్సిస్టెన్సీ కూడా 3-4 episodes కి వెళ్తుంటే కూడా ఎక్కడ తగ్గలేదు. ఏది చెప్పినా సరే నేను చెప్పాను, ఇంక నీకు నచ్చింది నువ్వు అనుకో, ఇంకా ఎక్కువ ఆలోచించాలనుకుంటే మళ్ళీ ట్రైలర్కి వెళ్ళి ట్రైలర్ చాలా మోస్ట్ ఎంజాయ్డ్ పాడ్కాస్ట్ అది తెలుగులో ఎస్పెషల్ గా. రాంబాబులో లాగా కాదు, కెమెరామెన్ గంగతో రాంబాబు లాగా రే రెడ్ షర్ట్ నీకే చెప్పేది అని బ్రేక్ చేశాడు. ఆడియోలో ఏమంటారో తెలియదు కానీ 4th wall బ్రేక్ డౌన్. నాకు అసలు అదేం ఇప్పుడు కాన్సెప్ట్ అనుకున్నప్పుడు అది ఏది స్క్రిప్ట్ లో ఉండేది కాదనమాట. చెప్పేటప్పుడు నాకే అనిపించింది కరెక్ట్ గా ఈ లైన్ విన్నాక నన్ను తిట్టుకుంటారు అని. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లేదు, కానీ నేను అనుకున్నదే నేను చెప్తానని చెప్పేవాడు. హలో మాస్టర్ కంటే ముందు వికాస్ వాయిస్ నేను మీ అందరికంటే ఫస్ట్ విన్నా. అప్పుడు డే డ్రీమర్స్ వర్క్ చేసామని చెప్పాను కదా, అప్పుడు ఏదో ఒక సినిమా అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తూ మాట్లాడాను. అప్పుడు విన్నది వాయిస్. తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్యూర్ పర్సెప్షన్ లో ఫస్ట్ స్టోరీ ఉన్నది, అది చార్మినార్ దగ్గర అప్పుడు వింటామే. తర్వాత ఇందాక అప్పుడు విన్నా, అది కూడా ఒక ట్రిగరింగ్ పాయింట్ నాకు నీకు రీచ్ అవడానికి. అది కూడా చాలా బాగా అనిపించింది నేను. తర్వాత ఇందాక మేఘస్ అని చెప్పినట్టు అది హలో మాస్టర్ అయితే అసలు అది చాలా బాగుంది. నువ్వు తిట్టుకున్నప్పుడు లేదు, మళ్ళీ వెళ్ళి ట్రైలర్ నువ్వు
అండ్ ఆల్సో లైక్ వికాస్ తెలుసు మేము ఒక చిన్న యుద్ధం చేసామన్నమాట టు గెట్ ఇట్ అవుట్. అది బయటికి రావాలంటే రోజు ఫోన్ చేసి వికాస్ ఆగొడుతుంది, వికాస్ నెక్స్ట్ వీక్ చేద్దామా, ఈ వీక్ చేద్దామా. సో మేము అదే ట్రైలర్ లో పెట్టేసాం, ట్రైలర్ లో అదే మేము రీక్రియేట్ చేసి నాకు కాల్స్ పెట్టి చేసాం అన్నమాట. సో ఇట్ వాస్ గుడ్, మంచి రీచ్ వచ్చింది దాన్ని. కానీ ఇంకా ఎక్కువ రీచ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నాకు ప్యూర్ పర్సెప్షన్ చెప్పినప్పుడు రేవంత్ ఒకటి చెప్పాడు, బ్రో ఇప్పటిదాకా నువ్వు ఎన్బికేలో వాటన్నిటిలో చాలా సర్కాస్టిక్ గా చెప్పావు, ఇప్పుడు అలా కాదు మంచి ఫీల్ తో చెప్పాలి, ఒక వినేటట్టు ఉండాలి నరేషన్ అది ఇది అని చాలా నన్ను ప్రిపేర్ చేసాడు అనమాట. అలా తోసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ అది. కరెక్ట్. అదే ఇప్పుడు మేము అంటే ఇప్పుడు లైక్ హలో మాస్టర్ కూడా ఇప్పుడు లైక్ ఎవ్రీ సండే రిలీజ్ చేస్తున్నాం, ఇప్పుడు రిలీజ్ చేయాలి అది. సో చేసినప్పుడు మాకు థాట్ ఏముండిందంటే మండే డిస్కస్ చేస్తాం ఒక టాపిక్, అది మన రియల్ లైఫ్ లో ఏదో టచ్ అవ్వాలి, నువ్వు రియల్ గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తేనే బాగుంటది, ఫిక్షనలైజ్ వద్దు ఆర్ ఎల్స్ అజంప్షన్స్ వద్దు అని మేము అనుకుంటాం ఇన్ జనరల్. మండే రోజు చాలాసేపు డిస్కస్ చేస్తాం. నైట్ మొన్న చేతన్ బాబుతో మాట్లాడారంట, నైట్ 1 hour మినిమం డిస్కషన్ అది అసలు మొత్తం ఏంటి ఇన్ అండ్ అవుట్. మస్త్ ఎంజాయ్ చేస్తాం వైల్ వర్కింగ్ ఇట్. కానీ వికాస్ ఇప్పుడు లైక్ హలో మాస్టర్ కి ఇంకా ఎక్కువ రీచ్ రావాలి, దాని గురించే ఆడుతున్నాం, టాక్ మార్కెటింగ్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాం రీచ్ కోసం. బట్ నెవర్దిలెస్ సో దట్స్ హౌ మన జర్నీ స్టార్ట్. అంటే హ్యాపీ థింగ్ ఏంటంటే దీంట్లో అంటే అసలు నేను ఎంత అయిపోయిన తర్వాత కూర్చొని అసలు నేను లాక్డౌన్ లో ఏం బీకాను అసలు ఏం చేశాను అనుకుంటే ఇలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడక్కడ కొన్ని పాడ్కాస్ట్లు ఉన్నాయి బయట కనపడేది. కొద్దిగా హ్యాపీ దానివల్ల. మరీ అంత టైం వేస్ట్ చేయలేదులే, బానే ఏదో ప్రొడక్టివ్ పని కొద్దో ఒక 2% అన్నా చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంది. సో కమింగ్ టు నా ఇంటెన్షన్, ఇప్పుడు లైక్ కాంటెంట్ మనం క్రియేట్ చేసే కాంటెంట్ పాడ్కాస్టింగ్, ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కడనే స్టార్ట్ చేశాను అనమాట, లైక్ టాకింగ్ టు డిఫరెంట్ పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్, వాళ్ళ స్టోరీస్ విందామని నేను చేశాను. సో నాకు ఇంటెన్షన్ ఏముందంటే మన ప్రతి ఒక్కటి లైఫ్లో దెర్ ఇస్ సంథింగ్ టు షేర్, ఒక స్టోరీ టు టెల్ అండ్ ఎక్స్పీరియన్స్ టు షేర్. మన ప్రిన్సిపల్ ఇది. లైక్ నేను అందరికీ పిచ్ చేసేటప్పుడు ఐడియా ఇదే చెప్తాను అనమాట, వి ఆల్ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్ అండ్ ఎక్స్పీరియన్స్ టు షేర్. సో దీని మీద వచ్చిన థాట్ అనమాట. బట్ నాకేమనిపించింది అంటే మన సింగిల్ బ్రెయిన్ వద్దు. ఇప్పుడు నేను ఒక్కరిని చెప్తే బోర్ కొట్టేసి జనాలకి, పద్దాకి ఇది ఒకటే చెప్తాడు, మన ఐడియాలజీ చెప్తాడు. అంటే నా ఎవల్యూషన్ చూశారు, 6 months చూశారు. 6 months తర్వాత అనిపించింది ఇట్లా కాదు, కాంటెంట్ ఇస్ ఆల్ అబౌట్ కొలాబరేషన్ అండ్ ఆల్సో గుడ్ ఇంటెంట్. ఒక ఇంటెంట్ ఉండాలి కాంటెంట్ చెప్పే వెనకాల అనే ఇంటెన్షన్తోనే స్టార్టెడ్ ఆఫ్ అనమాట. సో దట్స్ ఆ వర్డ్స్ లో మీ అందరితో కొలాబ్ చేసి ఇంకా విత్ దిస్ లాంగ్ వే టు గో. ఇది ఎందుకు ఈ ఎపిసోడ్ మనం ఎందుకు చేస్తున్నామంటే మీ నుంచి తెలుసుకుందామని, మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంకో గెస్ట్ దొరకలేదు, సో మీ అందరిని పిలిచేసారు అనమాట. సో అది వేరే విషయం. సో అదనమాట. యాజ్ ఎ హోల్ టు కన్క్లూడ్ కన్క్లూజివ్ నోట్ మీద, యు గైస్ హ్యావ్ ఒక మంచి ఫ్రేజ్ ఉందా ప్యూర్ పర్సెప్షన్ కి, ప్యూర్ స్టోరీస్ కి అండ్ ఆల్ ది ఆడియో అసెట్స్ దట్ వీఆర్ బిల్డింగ్? మీకు ఏమైనా ఉంటే క్విక్ గా విల్ స్టార్ట్ విత్ చంద్ర, విల్ కంక్లూడ్ ఇట్. మనం ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ ఇంకా మనం ఏం చేయబోతున్నాం? ప్యూర్ స్టోరీస్ అయితే ద ఇంటెన్షన్ ఇస్ ఆల్వేస్ ఒకటే అనమాట. అంటే ఇది ఎప్పుడు ఒక సింగిల్ పాయింట్ పర్సెప్షన్ లాగా ఒకరే స్టోరీస్ రాస్తారు అనుకుండా, మన ఎయిమ్ ఆఫ్ ప్యూర్ స్టోరీస్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ రైటర్స్. మనం అలాగే ఇప్పుడు ఈ కాల్లో ఉన్న వాళ్ళలో మనం అలా కలిసిన వాళ్ళమే. సో చాలాసార్లు మనం పోస్ట్ పెట్టాం. సో మనం యాక్చువల్గా నేను నీకు చెప్పాను, అక్కడ నుంచి కూడా మనం చాలా లెర్నింగ్స్ వచ్చాయి. వాంటెడ్ రైటర్స్ అంటే ఎవరు రాలేదు, లుకింగ్ ఫర్ రైటర్స్ అంటే మనం ఏదో బిగ్ ప్రాజెక్ట్. సో ఎవ్రీ ఫేస్ ఆఫ్ ప్యూర్ స్టోరీస్ అనేది ఒక లెర్నింగ్ లాగే జరిగింది అనమాట. అంటే చాలా డిఫరెంట్ పీపుల్ ఇంటరాక్ట్ అయ్యారు, డిఫరెంట్ స్టోరీస్ మనకు వచ్చాయి. అదే ఇప్పుడు కూడా ఎంగేజ్మెంట్ చాలా బాగుంది అనమాట. అంటే సేమ్ ప్యూర్ స్టోరీస్ ఇస్ లైక్ హియరింగ్ స్టోరీస్ అబౌట్ యూ అండ్ సరౌండింగ్ యూ అనేది. సో దట్స్ సింపుల్ లైన్ అనమాట. ఓకే. సో భరత్, ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే రేవంత్, ప్యూర్ స్టోరీస్ లో ఇక్కడ ఈ కాల్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక స్టోరీ రాశారు నాకు తెలిసి. అవునవును, నేను కూడా రాశాను క్లాస్ ఇవాళ. అది ఈ రోజు రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయింది. స్టోరీ రాశారు ప్యూర్ స్టోరీ. సో ఇప్పటి వరకు వచ్చిన రెస్పాన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అంత వచ్చింది, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కానీ ఇంకొక స్ట్రీమ్ నాకు ఇవి నెక్స్ట్ వచ్చే పాడ్కాస్ట్ లో ఏదైనా కూడా డెవలప్ చేయాలి అని ఉంది అని అంటే కాంటెంట్ వైజ్ ఉంది, అది వేరే విషయం. కాకపోతే ఆడియో క్వాలిటీ ఇంకొంచెం పెంచాలని నా ఫీలింగ్. దాని గురించి మనం మళ్ళీ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ ఏ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినా కూడా, ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా కూడా విల్ ఫోకస్ మోర్ ఆన్ ఆడియో క్వాలిటీ. ఎందుకంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. సో వాళ్ళు ఉన్నప్పుడు ఏంటి అని అంటే దే కంపేర్ విత్ అదర్ పాడ్కాస్ట్. సో వాళ్ళతో విన్నప్పుడు మన ఆడియో తక్కువ కావచ్చు.
ఓకే మేఘశ్యామ్, నీ 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 టేక్ ఏంటి, నీ కంక్లూజివ్ నోట్? ప్యూర్ స్టోరీస్ గట్టిగా కొడుతున్నాం అంతే. నాకు అర్థం కాలేదు సార్. ప్యూర్ స్టోరీస్ మనం గట్టిగా కొట్టబోతున్నాం అంటున్నాను. ఓకే రైట్ రైట్. అదే మనం ఇంకోటి కూడా ఒక స్టార్ట్ చేస్తాం కదా, దానికి కూడా విల్ వర్క్ ఆన్ ఇట్. అంటే ఇదే అంటే నాకైతే అమేజింగ్ ఉంది. బేసిక్ గా నేనైతే అనుకున్న చాలా విషయాలు ఏవైతే ఇంక్లూడ్ అవ్వాలనుకున్నా రకరకాల ఛానల్స్. ఇప్పటికి కొంతమంది అయితే ఇప్పుడు న్యూస్ కూడా ఒకటి స్టార్ట్ అయింది. సో ఈ రకంగా ఆడియో ఫార్మాట్ లో ఈ రేంజ్ ఇంత డైవర్స్ గా కంటెంట్ క్రియేట్ చేయాలని సంకల్పం అయితే చాలా చాలా అసలు హ్యూమానియస్ అనమాట. చాలా పెద్దది ఇది. దీన్ని సస్టైన్ చేసి కన్సిస్టెంట్ గా మనం రిలీజ్ చేయగలిగితే పెద్ద ఆర్కే అవుతుంది అనమాట. ఇది మనం ఇట్స్ నాట్ ఎ జోక్. సో యువర్ స్టోరీస్ క్యాన్ బి అ వెరీ సీరియస్, ఐ మీన్ ఇన్ అ వెరీ ఫన్ వే. బేసిక్ అండ్ సీరియస్ అంటే మనం ఏం చాలా ఇదైపోక్కర్లేదు, కానీ ఇట్స్ అ వెరీ సీరియస్ థింగ్. సో దీని మీద మనం వర్క్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్. దట్స్ వాట్ ఐ బిలీవ్. పర్ఫెక్ట్. బాను? అంటే ఇది ఈ పాడ్కాస్ట్ ట్రెండే చాలా రెవల్యూషనరీ ఇన్నోవేషన్ లెక్క చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ మళ్ళీ తెలుగులో ఇది చేయటం ఓన్లీ మళ్ళీ నువ్వు చాలా చేస్తున్నావు. ఇది ఇంటర్వ్యూస్ కానీ ప్యూర్ స్టోరీస్, అటు న్యూస్ చేస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఒకటి రాబోతుంది. సో వీ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. చాలా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇందాక అన్నట్టు ఆ లిటరేచర్ది లిటరేచర్ది కానీ తెలుగు లిటరేచర్ అనేది చాలా డిగ్ చేసే కొద్దీ వస్తూనే ఉంటది. చాలా చాలా ఉంటది ఎక్స్ప్లోర్ చేయడానికి. హోప్ఫుల్లీ అది కూడా. ఓకే వికాస్, నీ ఇప్పుడు నీ హలో మాస్టర్ లైక్ మనం రిలీజ్ చేయాలి, అందుకే హరీ చేస్తున్నా. సో ఏంటది నీ థాట్ ఏంటి, నీ కన్క్లూజన్ నోట్ ఏంటి, ఇంకా మనం ఏం చేయొచ్చు అని నువ్వు అనుకున్నావు? క్విక్ గా చెప్పి. అంటే నాకు అనిపించింది అంటే ఇప్పుడు పాడ్కాస్ట్ నాకు నీ వల్లే తెలిసిన తర్వాత నేనేదో అక్కడక్కడ కనిపించినవి వెతకడం చూసాను అనమాట. ఒక్కొక్క ఎపిసోడ్ 10 minutes అలా విన్నా. నాకు అంత ఎక్సైటింగ్ ఏం అనిపించలే ఏది. ఏదో అంటే కొన్ని అంటే మనం ఏదో తోపు అని కాదు, కానీ మిగతా అంత కనెక్ట్ అవ్వాలా బేసిక్ గా. కానీ వాళ్ళు చేస్తానే ఉన్నారు. ఇప్పుడు ఏవో 2-3 ఇప్పుడు స్పాటిఫై లో కూడా తర్వాత మన సినిమా కబుర్లు కానీ, లేకపోతే దాన్ని ఇంకేదో మన పూరి జగన్నాథ్, లేకపోతే చాయ్ బిస్కెట్ డాబా కథలు, అలా 2-3 ఓకే బాగున్నాయి, కానీ మిగిలిన అంత ఎక్సైటింగ్ గా లేవు. నాకే అనిపించింది అంటే మన దగ్గర ఇంతమంది రైటర్స్ ఉన్నారు, ఇంత ఒక డెడికేటెడ్ గా ఒక పని చేస్తున్నారు దీని వైపు. మనం కనుక ఆ కంటెంట్ ని పుష్ చేసి ఇంకొంచెం తీసుకెళ్ళగలిగితే ముందుకి బాగుంటదేమో అనిపించింది నాకు చాలా సార్లు. ఓకే వికాస్, చేద్దాం. మనకున్న ప్లాన్స్ ఉన్న దిస్ లాంగ్ వే టు గో as Banu said. సో ఇచ్చి పడేద్దాం. మనం విల్ డూ దిస్ కన్సిస్టెంట్లీ. మన కన్సిస్టెన్సీ మనకి రేవంత్ది ఒక ఊతపదం లాంటిది ఉందన్నమాట. సో ఏదైనా సరే అయిపోతున్నప్పుడు చేద్దాం గట్టి చేద్దాం అంటాడు. వికాస్ చాలా సార్లు చేద్దాం డెఫినెట్ చేద్దాం. ఎందుకు చేయాలి? ఒక రోజు అయితే నేను వీకెండ్ లో సండే రోజు వికాస్ ఆల్మోస్ట్ ఎపిసోడ్ రిలీజ్. నేను సాటర్డే రోజు కూర్చొని ఎడిట్ చేయాలి. సాటర్డే రోజు ఈవినింగ్ 5 o'clock ఏమో కాల్ చేస్తే, వికాస్ ఎపిసోడ్ ఎప్పుడు పంపిస్తున్నావు వికాస్ అంటే, ఏ ఎపిసోడ్ అన్నాడు. ఏ ఎపిసోడ్ అన్నాడు. నా ఫ్యూజ్ లేకపోయినాయి. ఏ ఎపిసోడ్ ఏంట్రా బాబు, సెకండ్ ఎపిసోడ్ వేస్తున్నాడు ఇంకేంటి అని అనుకున్నా. సో ఓకే అంటే ఎవ్రీ టైం నాకు రేవంత్ కాల్ చేస్తాడు కదా, సో నేను కనెక్ట్ అవ్వలేదు. సడన్ గా నువ్వు కాల్ చేసే వరకు అని అన్నాడు. సరే నాకు పంపిస్తున్నావు కదా, గుర్తుంది కదా అంటే పంపిస్తాను నైట్ అని అన్నాడు. కరెక్ట్ గా వడ్డీ వాళ్ళు ఫోన్ చేసేటట్టు ఫోన్ చేస్తాడు అనమాట రేవంత్. అట్లుంటే నిన్న ఏమైందంటే, నేను ఎవ్రీ సాటర్డే కాల్ చేస్తా వికాస్ కి, ఎప్పుడు పంపిస్తున్నావు వికాస్ అని చెప్పేసి. సో నిన్న అయితే లాస్ట్ టైం ఏమైందంటే చాలా కొంచెం లేట్ గా పంపించాను అనమాట. సో నేను లాస్ట్ ఎపిసోడ్ కి సో నిన్న కాల్ చేస్తే, వికాస్ రెడీయా చెప్తావా అని అంటే, చెప్తాను 1:32 కల్లా పంపిస్తాను నీకు అని అన్నాడు. ఓకే పంపించేయని కాల్ కట్ చేస్తున్నా. వికాస్ ఏమన్నాడంటే, ఈసారి టాపిక్ ఏమి వినవా, డైరెక్ట్ పంపించేయాలా అని అన్నాడు. సరే పంపించే, నేను రికార్డింగ్ వినుకుంటా అని చెప్పిన. ఓకే అరే we're running out of time, so that's for the episode. So ఇదండి మా ప్యూర్ రైటర్స్ తో ఒక మంచి కాన్వర్సేషన్. నేను అప్పుడు ప్రీమియర్ తీసుకుంటాను. ఇంత కష్టపడాల్సిన అవసరం, ప్రీమియం అకౌంట్ తీసుకుంటాం. చేద్దాం
అండ్ నెక్స్ట్ హలో మాస్టర్ రిలీజ్ ఈ రోజు. ఈ రోజు 2 ఉన్నాయి. నేను అసలు వినలేదు మన ప్యూర్ ఇది. నేను రాసాను, వినండి. అదే రేవంత్ మన చేస్తాను నేను ఇప్పుడు. మేమంతా రాసిన దాంట్లో నువ్వు రాసింది ఏ లెవెల్లో ఉంది? అంత లేదులే కానీ చూడండి, చెప్పండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. డోంట్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. రేవంత్ కాంపిటీషన్ వస్తున్నాడు మనకి అంటున్నా రైటింగ్ లో. సో దట్స్ ఫర్ ది ఎపిసోడ్ గైస్. సో మీకు ఈ పాడ్కాస్ట్ కనుక నచ్చితే స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఉంది, మరి వినేయండి. సో ఐ మీట్ యు గైస్ నెక్స్ట్ ఆల్టర్నేట్ అంటే నెక్స్ట్ ఏప్రిల్లో కలుస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ స్టే ప్రొడక్టివ్. థ్యాంక్స్ గైస్, బై. ఈటీవీ యాంకర్ గుర్తొచ్చింది.